అన్న చాలా థ్యాంక్స్ అన్న. సమయానికి మా స్టూడియోకి వచ్చి చాలా హెల్ప్ చేశారు. అలా స్ట్రైట్ గా వెళ్ళి మెయిన్ రోడ్ ఎక్కేస్తే హైదరాబాద్ వచ్చేస్తుందన్నా. ఉంటా మరి, జాగ్రత్త. బ్రో యాక్టింగ్ చేస్తున్నావా? ఈ మధ్య మొదలెట్టా అన్న, రెస్పాన్స్ అదిరిపోయింది. అక్కడ పెళ్లి పిట్టల మీద కానీ చెంపై ఇక్కడ ఇంకో పోరుతో పెళ్ళాం గిల్లాం అంటున్నాం. ఏంద్రా నీ కథ? అది ఉత్తి పెళ్ళన్నా, డబ్బు కోసం. మరి మీ గోవిందన్న డబ్బులు వెనక్కిచ్చాలి కదా, అందుకే యాక్టింగ్ యాక్టింగ్. అక్కడ దుర్గా పాప వెయిటింగ్. ఏంటి దుర్గ పెళ్లి ఇంకా అవ్వలేదా? నువ్వు వెళ్ళిపోతే పెళ్లి ఎట్లయితుందిరా భయ్? అసలు నేను వెళ్ళిందే దుర్గ పెళ్లి కోసం కదన్నా. వాట్ ఆర్ యు టాకింగ్? అసలు ఏం జరిగిందంటే అన్నా, చక్కర వస్తుంది. సున్నాలు చుట్టకుండా కన్నీళ్లు పెట్టకుండా ఫ్లాష్ బ్యాక్ చెప్పలేమన్నా. అయినా సరే ట్రై చేస్తా. అలా పిచ్చిగా ఉత్తరం రాసిన దుర్గ బతుకు పచ్చగా ఉండాలనుకున్నాను. తప్పు నా మీద పడ్డా తలంపురాలు తన మీద పడతాయి అనుకున్నాను. అమెరికా సభ్య సమాజం లేచిపోయిన పెళ్లి కొడుకు అని సూటిపోటి మాటలతో నన్ను వేధిస్తున్నా, బరువెక్కిన గుండెతో బాకీ తీయడానికి బతికేస్తున్నానన్నా. అయితే ఇదంతా అన్నకు చెప్తాం, నువ్వైతే హైదరాబాద్ నాడు. వస్తానన్నా, తప్పకుండా వస్తానన్నా. ఇక్కడ ఒక పెళ్ళుంది, అదైన తప్పకుండా మాట్లాంటానా. వీడి కాళ్ళు చేతులు ఫోల్డ్ చేసి పార్సిల్ కట్టి పట్టుకుపోదాం. ఒరే అన్నంటే 190 ప్రెషర్లుంటాయి, టెన్షన్లుంటాయి, హైవే ఫైట్ మర్చిపోయాడు. మీరంతా ఎలా మర్చిపోయారా? నాకోటి అర్థమైందిరా, మీరంతా రిపీట్ ఆడియన్స్. మళ్ళీ మీకు షో పడాల్సిందే. అలా షో ఎందుకు? మాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పురా భయ్? నాతో పాటు పెళ్లికి రండి అన్నా. వాట్ డు యు మీన్? ఏ అన్నా, పెళ్ళాక అందరం కలిసి హైదరాబాద్ పోదామన్నా. అన్నా ఇడిదో ఆవు పులి కథ చెప్తున్నానా? రియల్లీ? రేయ్, ఆవు పులి కథలో ఆవు వెళ్ళిపోయి మళ్ళీ వస్తానంది. మరిక్కడ ఆవు 10 మంది పులుని తనతో పాటు రమ్మంటుంది. తేడా లేదంట్రా? మరి మా గురించి ఏం చెప్తావు? వీళ్ళంతా మా చుట్టాలండి, మా బాబాయిలు బావలు.